హలో గైస్, వెల్కమ్ టు డే 2 ఆఫ్ 30 డేస్ కన్సిస్టెన్సీ. ఇది ఎవరికైనా తెలియకపోతే సింపుల్గా చెప్తున్నా. సో నేను 30 డేస్ అయితే ఛాలెంజ్ చేశాను అనమాట. 30 డేస్ కంటిన్యూస్గా షార్ట్స్ అనేది యూట్యూబ్లో పెడతా అని. సో ఈరోజు డే 2 అనమాట. సో ఈరోజు మార్నింగ్ నుంచి ఏం చేశాను అంటే లర్న్ న్యూస్ మీద ఫోకస్ అయితే చేశాను. సో అదే నోట్స్ అయితే రాసుకున్నాను అనమాట, చూపిస్తాను. సో కదా ఇదే అనమాట కొత్త స్కిల్ గురించి నేర్చుకున్నది. సో బేసిక్గా స్టాక్ మార్కెట్ గురించి, ట్రేడింగ్ గురించి నేర్చుకున్నాను. సో దాంట్లో నేను తెలుసుకుంది ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్, టైప్స్ ఆఫ్ ప్రైస్ చార్ట్స్, టైం ఫ్రేమ్స్ అండ్ మార్కెట్ స్ట్రక్చర్. ఫస్ట్ అదనమాట. సో బేసిక్స్ ఈ సెప్టెంబర్ ఫస్ట్ కాబట్టి ఈ ఫస్ట్ వీక్ టెక్నికల్ బేసిస్, సెకండ్ వీక్ క్యాండిల్ స్టిక్స్, థర్డ్ వీక్ చాట్ ప్యాటర్న్స్, ఫోర్త్ వీక్ ప్రైస్ యాక్షన్స్. సో ఇవి నేర్చుకుంటూ పేపర్ ట్రేడింగ్ చేసి సో అలా చేద్దామనేది నా ప్లాన్. సో ఒక టైప్ ఆఫ్ స్కిల్, దీంతో పాటు ఇంకొన్ని టైప్స్ ఆఫ్ స్కిల్స్ నేర్చుకుంటున్నాం. మల్టిపుల్ స్కిల్స్ ఉంటే చాలా మంచిది మనకి. సో ఇదన్నమాట నా ఫస్ట్ డే ఆఫ్ న్యూ స్కిల్. సో బై ద ఎందుకంటే అక్టోబర్ 1 నుంచి వింటర్ ఆర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు వింటర్ ఆర్క్. సో ఆ 3 months కన్సిస్టెన్సీ, డిసిప్లిన్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉండాలని అయితే అనుకుంటున్నాను. ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఏం లేకుండా ఓన్లీ ఫోకస్ ఆన్ డెవలప్మెంట్, క్యారెక్టర్ డెవలప్మెంట్ కానివ్వండి, స్కిల్స్ డెవలప్మెంట్ కానివ్వండి, బేస్డ్ ఆన్ కెరియర్ మీద 3 months కన్సిస్టెన్సీ. సో వింటర్ అంటే ఇది. సో దానికోసం ప్రిపేర్ అయితే అవసరం ముందే అలవాటు చేసుకోవాలి కాబట్టి. సో ఇది ఈ సెకండ్ డే 2. సో ఈ 30 డేస్ కన్సిస్టెన్సీలో మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో సపోర్ట్ చేసేటట్టయితే కింద కామెంట్ సెక్షన్లో హార్ట్ అయితే కామెంట్ అయితే చేయండి. సో మనం నెక్స్ట్ రేపు కార్ వ్లాగ్ కాబట్టి రేపు కలుసుకుందాం. ఓకేనా? బాయ్.